ఇండిగో సర్వీసుల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. ఇవాళ మరో 400 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా సర్వీసులను రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. 3 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి. ఎయిర్లైన్ సిబ్బంది పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరిగ్గా చోటు లేక చాలామంది నేలపైనే నిద్రపోతున్నారు. ఇండిగో క్రైసిస్తో స్టాక్ మార్కెట్లలో ఆ సంస్థ షేర్లు ఢమాలన్నాయి. గత 5 సెషన్స్లో 9% పైగా కుంగాయి. ఇవాల్టి ట్రేడింగ్లో ఉదయం ఇండిగో షేర్ ధర 2.16% తగ్గి 5,319 దగ్గర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో డీజీసీఏని ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ రిలీఫ్ ఇవ్వాలని ఇండిగో డీజీసీఏని కోరింది. అయితే దీనిపై డీజీసీఏ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోవటం కష్టమే అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. అసౌకర్యానికి చింతిస్తూ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పింది. ఇండిగో సర్వీసుల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. ఇవాళ మరో 400 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఇందులో సగానికి పైగా ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా సర్వీసుల్ని రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇండిగో సర్వీసుల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఇండిగో విమానాలు మొత్తం కూడా రద్దవుతున్నాయి. సో ఎప్పుడు ఈ విమానాలు టేకాఫ్ అవుతాయి ఏంటో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేరు ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సో తమ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందా అంటూ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల కష్టాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ ఉన్నటువంటి లగేజ్ని ఇవన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. పైగా డిస్ప్లే బోర్డు పైన చూస్తే ఎక్కడికక్కడ క్యాన్సిలేషన్ చేసినటువంటి ఫ్లైట్స్ డీటెయిల్సే కనిపిస్తున్నాయి. అంటే గత 3 రోజులుగా మనం చూస్తున్నటువంటి లెక్కలు చూస్తే ఓవరాల్గా భారతదేశంలో 2,300 ఫ్లైట్స్ను రన్ చేస్తున్నారు ఇండిగో వాళ్ళు. అయితే ఈ ఇండిగోలో ఉన్నటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ వల్ల ఈ ఫ్లైట్స్ను రన్ చేయడం ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ గత 3 రోజులుగా వాళ్ళు క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు దాదాపు 400 విమానాలను రద్దు చేశారు. ఏకంగా ఢిల్లీ నుంచే 100 విమానాలు రద్దయ్యాయి. సో ఇవి స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ బయట నిజంగా చెప్పాలంటే బస్టాండ్ కంటే అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే పండుగల వేళ బస్టాండ్లో ప్రయాణికులందరూ ఎదురు చూస్తుంటారో అటువంటి పరిస్థితే మనకు ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా आप कहाँ जाना है? कहाँ जाना है सर? ले 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 कब से वेट कर रहे हो?
वेट तो सुबह अभी 9:10 की थी फ्लाइट, फ्लाइट अभी चल रहा है कैंसिल में कैंसिल। कैंसिल हो हाँ फिर कब जाने वाला है अभी तो कल ही अभी आज तो कैंसिल ही है। ले तो कम फ्लाइट्स रहते हैं कम ही रहती हैं फ्लाइट, फिर वो कैंसिल है, पूरी कैंसिल ही कर। फ्लाइट इंडिगो हाँ इंडिगो। हाँ రైట్ ఇండిగో ఫ్లైట్ వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు నిజంగా లేక్ వెళ్ళాలనుకునేటువంటి ఆర్మీ సిబ్బంది వీళ్ళు. సో అక్కడికి వెళ్ళాలనుకుంటే 1-2 ఫ్లైట్సే ఉంటాయి, అవి కూడా ఎర్లీగానే ఉంటాయి. సో అవి ఇప్పటికే ఆపేశారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఎయిర్పోర్ట్స్ నుంచి సరైనటువంటి సమాచారం లేకపోవడం కూడా దీనికి కారణమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతే ఎర్లీగా వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. సో మనము ఎదురుగా ఉన్నటువంటి ఇండిగో కౌంటర్ వద్ద పరిస్థితి ఎలాగుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎదురుగా ఉంది ఇండిగో కౌంటర్. సో ఇండిగో కౌంటర్ వద్ద ఇప్పుడు ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే తమ ఫ్లైట్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తారా, లేదంటే క్యాన్సిల్ చేస్తే దీనికి సంబంధించినటువంటి రీఫండ్ ఫెసిలిటీ ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ప్రతి ప్యాసింజర్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు అన్ని చెక్ ఇన్ చెక్అవుట్స్ అయిపోయాక ఢిల్లీ నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో అప్ కహా जा रहे सर? बेंगलुरु। बेंगलुरु। अच्छा, आप तो बेंगलुरु जाने के लिए एयरपोर्ट से इधर ही बाहर आ रहे हैं? Yes। इसलिए No flight. plane is going. हाँ, आपका फ्लाइट कैंसिल हो गया. Cancel. Cancel. We didn't even know. What they saying? Indigo. They will issue the credit. When it solves, they saying anything? They have no idea. నో ఐడియా. సో చూడొచ్చు, అంటే వాళ్ళు తమ మెటీరియల్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎంతో ప్లాన్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ టికెట్స్ను कैंसिल हो गया, कैंसिल हो गई, बड़ी परेशानी हो रही है। चंडीगढ़ से आया था, यहाँ से फ्लाइट थी, इंडिगो ने कैंसिल कर दी। इंडिगो कैंसिल. हाँ जी। आपका फ्लाइट कितने बजे है? हाँ जी, ये था 12:20 पे था। हाँ, क्या बोल रहे हैं अभी? हाँ, वो लाइन ही बहुत लंबी है, कोई बता ही नहीं रहा कुछ, बस वो बोर्ड में कैंसिल दिखता आपको है पहले तो कुछ मैसेज आते हैं ना, ये कैंसिल हो गया, मैसेज नहीं रीशेड्यूल हो गया, ऐसा तो कुछ नहीं है? ना, मैसेज ईमेल कुछ नहीं आया, नहीं आ रहा. नहीं आया नहीं। क्या बोल रहे हो ऑफिसर? क्या बोल रहे हैं इंडिगो ऑफिसर? नहीं, वहाँ लाइन में पहुँचने का नंबर ही नहीं है जी, बहुत लंबी लाइन है। आंदोलन चल रहा है अंदर? हाँ हाँ जी, बहुत लंबी लाइन है। రైట్, చూడొచ్చు పరిస్థితులు మొత్తం కూడా ఎంత దారుణంగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్లకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అందరూ బయటికి వస్తున్నారు. పైగా లోపల అంటే ఖచ్చితంగా మా ఫ్లైట్ ఉంటుందేమో అంటూ ఇక్కడ చలి, ఢిల్లీలో తీవ్రమైనటువంటి చలి ఉంది. ప్రతి ఒక్కరు కూడా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగిపోతున్నారు. करने जा रही है, मेरी बेटी है और 4 लोग हैं, इंडिया को रिप्रेजेंट करने जा रहे हैं मॉडर्न पेंटाथलॉन में, और इंडिगो की ट्रेन वो फ्लाइट जो है कैंसिल हो गई है. यहाँ से कोई फ्लाइट नहीं मिल रही हमको वहाँ मुंबई जाने के लिए. हमारी मुंबई है वहाँ से साउथ अफ्रीका के लिए. अच्छा. और हम लोग यहाँ बैठे हुए, हम लोग यहाँ हैं और हमारी मुंबई से फ्लाइट है साउथ अफ्रीका के लिए, और यहाँ से कोई फ्लाइट हमें मुंबई के लिए नहीं मिल रही है. हमने बहुत कोशिश कर ली. अब हमें यहाँ इंडिया रिप्रेजेंट करना, अब कैसी परिस्थिति है कि अगर लोग जा रहे हैं यहाँ से मतलब 18 तो वहाँ मुंबई पहुँच गए हैं बाई ट्रेन, और बाकी हम 4 यहाँ पे हैं. अभी हमको यहाँ से जाने की सुविधा कोई नहीं मिल रही है. कुछ इंडिगो वाला कुछ बोल रहा है? नहीं, कुछ नहीं बोल रहा, क्योंकि अपने भी कोई पर्सनल प्रॉब्लम हो रही है इंडिगो में, पता नहीं क्या प्रॉब्लम हो रही है. हमको भी इस बारे में ज़्यादा जानकारी नहीं है. हम सुबह 6 बजे से यहाँ आकर के बैठे हुए हैं कि यहाँ पे सुबह 6 बजे से कोशिश कर रहे हैं कि शायद कोई दूसरी फ्लाइट मिल जाए हमको. सारी फ्लाइट जो है फुल हो रखी है इस टाइम, और हम 4 लोग हैं, चारों के चारों बहुत परेशान हैं. एक सर हैं, सर मास्टर में जा रहे हैं. हाँ, हमारे जो हिंडन वाली जो फ्लाइट थी वो भी कैंसिल है. अब आगे का स्टेटस कुछ पता ही नहीं, आगे क्या है क्या नहीं है. कोशिश कर वर्ल्ड रहे हैं. चैंपियनशिप हमें केप टाउन जाना है. फिर इंडिगो वाला नहीं तो सरकार से कुछ मदद मिल रहा है? कुछ नहीं मिल रहा अभी है. तो कोई मदद नहीं. कोई अभी नहीं, कोई कुछ अपडेट ही नहीं है. बच्चे भी हैं बहुत सारे. రైట్, మనం చూడొచ్చు బొగి ఎంత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ లాంజ్కు మనల్ని యాక్సెస్ చేయనివ్వట్లేదు. సో ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ప్రయాణికులతో నిండిపోయింది. వేరు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్ కోసం మేము వెళ్తున్నాము, సో మాకు ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఫ్లైట్స్ మాత్రం వెళ్ళకపోవడంతో మేము ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా